మైనార్టీ పరంగా జగన్ గారు ఏ చర్యలు తీసుకున్నారో, ఎలా కృషి చేస్తారో తెలుసుకుందాం. మన గత ప్రభుత్వంలో 2014 నుండి 19 వరకు చూసాం మనకు గతంలో ఒక్క మైనార్టీ కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఏ పోస్టులు కూడా రాలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీ మనం డిప్యూటీ సీఎం మేమే, ఎమ్మెల్యేస్ మేమే, చైర్మన్లు మేమే. అంటే ముస్లిమ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ మన దేశంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ. మన పార్టీ అంత ఇదిగా మమ్మల్ని డెవలప్ చేశారు. తర్వాత మా మసీదులకి ఏమి, ఇమాంలకు, మౌజన్లకు శాలరీస్ ఏమి, మన ఖబరస్థాన్ డెవలప్మెంట్కి ప్రతి వార్డుకి మన కాన్స్టిట్యున్సీకి దగ్గర 4 ఖబరస్థానాలు చెప్పున ఒక్కొక్కదానికి కోటి రూపాయలు మన ప్రభుత్వం నుండి మాకు అందాయి డెవలప్మెంట్కి. ఎక్కడ లేని నుంచి మేము చెప్తున్నాను చూడమ్మా, మనం గుండెల మీద చేసుకుని చెప్తున్నాం. గత ప్రభుత్వంలో మేము నిజంగా భయపడుతూ బతికే వాళ్ళం. మన ప్రభుత్వం, మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధైర్యంగా తిరుగుతున్నాం. గౌరవం కూడా పెంచారు. ముస్లిమ్స్ అంటే జగన్ గారు వీళ్ళు వెనక ఉంటారు అనేసి ప్రత్యర్థులు కూడా, ఎదురు పార్టీలు కూడా భయపడుతున్నారు మమ్మల్ని చూసి మాట్లాడని కూడా. వీళ్ళు వెనక ఏం చేసినా జగన్ గారు ఉన్నారు. అంత ధైర్యాన్ని ఇచ్చి అంత ధైర్యంగా తిరుగుతున్నాం మనం గాజువాకలు కానీ, మన రాష్ట్రం మొత్తం కూడా. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన దేశం మొత్తం మన వైపు చూసేది. రాజశేఖర రెడ్డి గారు ఇంత మంచి పరిపాలన చేస్తున్నారు, రుణమాఫీ చేశారు, తర్వాత మన మన ఆరోగ్యశ్రీ పెట్టారు, ఇంత బాగా ఎలాగ చేస్తున్నారు అనేసి మన దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం 2019 నుండి ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం చూస్తుంది. దానికి కాజు కూడా చెప్తానమ్మా, ఏది కావాలన్నా మన ఆఫీసుల చుట్టూ తిరగాలి. కానీ మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఇంటికే వాలంటీర్ వ్యవస్థ పెట్టి మన ఇంటి దగ్గరికి వచ్చేసి ఇంట్లో మన ఏమేమి కావాలి, దేనికి అరువులో అని చెప్పేసి రాసుకొని మన ఇంటికి ఇస్తున్నారంటే ప్రపంచం మొత్తం కూడా మన స్టేట్ వైపే. ఇండియాలో ఆంధ్ర రాష్ట్రం అంట జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందంట. ప్రజలు ఇంట్లో నుండి బయటికి రావాల్సిన లేదంట, మొత్తం ఇంటి దగ్గరికి అందుతున్నాయని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. అంటే ప్రపంచం మొత్తము మన రాష్ట్రం వైపు చూస్తుంది. అంత మంచి పరిపాలన మన దగ్గర జరుగుతుంది తల్లి. ఈసారి ఎలక్షన్స్ టఫ్గా ఉన్నాయి అంటున్నారు. ఏ విధంగా ఏదో వస్తుంది అనుకుంటున్నారు? అన్ని అబద్ధాలమ్మా, టఫ్గా ఉండవు. నేనే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక 55-60 ఇయర్స్ ఒక ఆవిడ్ని మొన్న వెళ్ళి అడిగాను, అమ్మా ఇలాగా మన ప్రభుత్వానికి వైఎస్ఆర్ ప్రభుత్వం వల్ల మీరు చాలా సంక్షేమ పథకాలు మీ ఇంట్లో అందాయి, మీరు ఓటేయండి తల్లి అని నేను ఇంటికి వెళ్ళి అడిగాను. ఆవిడ ఒకే సమాధానం చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్నారు. వై నాట్ 175 అన్నదానికి నేను ఆన్సర్ చెప్తున్నాను చూడండి. ప్రతి ఒక్కడికి, అంటే దేశంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిపాలన జరగలేదు, ఎక్కడ ఒక రూపాయి ఇచ్చింది లేదు. 2,65 కోట్లు మా డైరెక్ట్ మా అకౌంట్లో వేశారంటే 175 ఎందుకు రావనేసి ఆవిడ మమ్మల్ని అడుగుతుంది. అంటే చదువుకున్న ఆవిడ కూడా కాదు, ఒక 50 to 60 ఇయర్స్ లోపున్న ఆవిడ మేము ఓటు అడిగితే చెప్తుంది అనమాట, 175 సీట్లు వస్తాయి. టఫ్ అన్నంటే ఏమీ లేదు. వాళ్ళు చెప్పేవి ఏది చెయ్యరు, అది చెప్పేవి కూడా ఏవి జరగవు. గతంలో చూసాము, మన 2014లో చంద్రబాబు నాయుడు ఎలా గెలిచాడంటే జాబు కావాలంటే బాబు రావాలంట. ఒక్కడికి కూడా జాబు లేదు. రైతు రుణమాఫీ అని గెలిచాడు, రైతు రుణమాఫీ ఎవరికి చేయలేదు. డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా రుణమాఫీ ఎక్కడా జరగలేదు. తర్వాత నిరుద్యోగ భృతి అన్నాడు, నిరుద్యోగ భృతి ఎవరికి ఇవ్వలేదు. అవి ప్రతి ఒక్కరికి తెలుసమ్మా. మనం చెప్పవసరం లేదు. మనం వెళ్ళి ఇలా గతంలో 2014 ఎలా గెలిచారు మనం ఏం చెప్పాము, మనం ఏం చెప్పలేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాదయాత్ర మొదలుపెట్టి, ఓదార్పు యాత్ర అని పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్క కష్టాలు తెలుసుకున్నారు. ప్రజలు దీనికి ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు ఏమేమి కావాలని తెలుసుకొని, నిజంగా మాకు తెలుసమ్మా అసలు ఇన్ని కులాలు ఉన్నాయనేసి మాకే తెలియదు. జగన్మోహన్ రెడ్డి కులాన్ని బయటికి తీసి చైర్మన్లను అంటే హోదాలు పెంచారు. ఎప్పుడు పేదవాడిగా ఉండకూడదనేసి నాడు నేడు అనేసి స్కూల్స్ పెట్టారు. నెంబర్ 1 స్కూల్స్ అనమాట. అంటే ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్ పెట్టారు. ఎందుకు? చదువుకుంటేనే పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఆ ఇల్లు లాభపడుద్ది, ఆర్థికంగా బలపడాలంటే చదివే ఉండాలనుకున్నారు. తర్వాత ఏం చేశారు? వైద్యం మనం ఎక్కడెక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ 5 lakhs ఉండేది, ఇప్పుడు 25 lakhs పెంచారు. అది కూడా మన వార్డుకు పిహెచ్సి సెంటర్లు పెట్టారు. మనం ఎక్కడికో కేజీహెచ్కు అగ్నపూడి వెళ్ళవసరం లేదు, మన వార్డులో మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంటే ప్రజలు ఎక్కువ కష్టపడకూడదు, ప్రజలకు అన్నీ అందాలి. మనం చెప్తున్నాను కదమ్మా, మేము చెప్పకూడదు. దేవుడితో సమానం జగన్మోహన్ రెడ్డి గారు. అంత బాగా ప్రజలందరినీ చూసుకుంటున్నారు.
తిరిగి ఉండదు అనమాట మా పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి. మేము అడుగుతున్నప్పుడే చెప్తున్నారు, ప్రతి ఒక్కరు రెస్పాన్స్ చెప్తున్నారు. ఎవ్వరు కూడా క్యాండిడేట్ని చూసి కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత బాగుంది. ఎవరు దేశంలో ఎక్కడ ఇలాంటి పరిపాలన జరగలేదు. నిజంగా మనకే తెలుసు, మనం ఇప్పుడు మనకు 45-46 ఇయర్స్, నాకే తెలుసు నిజంగా దేశంలో ఎక్కడైనా ఇలాగ 2,65,000 కోట్లు డైరెక్ట్ అకౌంట్లో పడ్డాయా? ఎక్కడా పడలేదు. ఏదన్నా లీడర్ దగ్గరికి 10 సార్లు తిరగాలి. లీడర్ అవసరం లేని మనది రాజ్యం, మన రాష్ట్రం. లీడర్లు అవసరం లేదు, డైరెక్ట్ వాలంటీర్ వ్యవస్థ వెళ్తుంది. మనకి ఏమేమి కావాలో వాళ్ళే చేసి పెడతారు. లీడర్లు కూడా అసలు అవసరమే లేదు. ఎమ్మెల్యేలు ఉన్నా ఎమ్మెల్యే దగ్గరికి ఎవరు వెళ్ళవసరం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అంటే మన డెవలప్మెంట్ చూసుకోవడమే కానీ ప్రజల అవసరాలు మొత్తం వాలంటీర్లు తీరుస్తున్నారు. అంత చక్కటి పరిపాలన. అంటే మనిషి కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే అందించే ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం. దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి పరిపాలన జరగట్లేదు. నెక్స్ట్ కూడా వైసీపీ రావడం వల్ల అభివృద్ధి కొత్తగా వస్తుంది అనుకుంటున్నారా? అభివృద్ధి అని చెప్తున్నారమ్మా. మనం సీ పోర్ట్లు కట్టాము, తర్వాత 17 మెడికల్ కాలేజీలు కట్టాము. ఎవరైనా టీడీపీలో కట్టారు? 2014-19 ఏమైనా మెడికల్ కాలేజీలు ఉన్నాయా? డెవలప్మెంట్ మొత్తం మనతోనే అవుతుంది. వైఎస్ఆర్ ప్రభుత్వంతోనే డెవలప్మెంట్ ఉంటుంది. వేరే ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళ స్వార్థం, ఆ పార్టీ మనుషుల స్వార్థం, ఆ నలుగురి గురించే కానీ ప్రజల గురించి ఎవరు పట్టించుకోరు, డెవలప్మెంట్ గురించి ఆలోచించరు. అన్ని గ్రాఫిక్సే. లాస్ట్ టైం అంతా 2014 నుండి 19 వరకు మనం పేపర్లోనూ టీవీలో చూసేవాళ్ళం. అమరావతి ఇలా కడుతున్నాను. దగ్గరికి వెళ్ళి చూస్తే వేలే లేదు అసలు. వెళ్ళడానికి, అమరావతికి వెళ్ళడానికి 15 అడుగుల రోడ్డు, 15-13 అడుగుల రోడ్డు అనమాట. అక్కడికి వెళ్తే అంత గోతులే, కట్టింది అంత గ్రాఫికే. అసలు చెప్తున్నాను కదా, ఆ గ్రాఫిక్ అంటే తెలియని వాళ్ళు అలా మాయలో పడాల్సిందే కానీ ఎవ్వరు కూడా ఆ పార్టీకి ఓటేయరు. ఆ పార్టీతో ప్రజలకి ఎవరికి లాభం జరగదు. అది 100% కరెక్ట్. అది ఎలక్షన్కి సిద్ధమై ఉన్నారా సార్? 100% సిద్ధంగా ఉన్నాం. మేము గాజువాకలో క్యాన్వాసింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు మనం వెళ్ళేటప్పుడు వాళ్ళే వస్తున్నారు మాకు తోడుగా. మేము మీతో సిద్ధంగా మేము కూడా వస్తున్నాము. మేము ఇప్పుడు రేపు నామినేషన్, మాది 24th మా నామినేషన్. మాకు నామినేషన్కి మేము వెళ్ళి ఇలాగ నామినేషన్ రావాలనేసి మేము వెళ్దాం అనుకుంటే వాళ్ళే వచ్చేసి మన పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి మేము నామినేషన్కి వస్తాం సార్, మేమందరం మీ తోడున్నాం సార్, అమర్నాథ్ గారికి తోడుగున్నాము, జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగున్నాం, మేము గెలిపించేంత వరకు మేము నిద్రపోము, ఈ 10 రోజులు మీతో ఉంటాం సార్, ఎలక్షన్ వరకు మేము ఉద్యోగాలకు వెళ్ళము, పనులకు వెళ్ళమని చెప్తుంటే చాలా ఆనందంగా ఉందన్నమాట. మా విజయం మాకు ఇప్పుడే తెలుస్తుంది. మైనార్టీ పథకాలు ఎలా ఉన్నాయి సార్? మైనార్టీ పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. మనం ఇన్ని సంవత్సరాల దాంట్లో నెంబర్ 1గా ఈ 2019 నుండి 24 వరకే మైనార్టీ పథకాలు నేను చెప్తున్నాను కదా. మౌజన్లకి, ఇమాములకి శాలరీస్ ఇస్తున్నారు, మసీదులకి డబ్బులు ఇస్తున్నారు, తర్వాత ఖబరస్థాన్లకు అమౌంట్ పంపించి ఖబరస్థాన్ డెవలప్ చేశారు. మేము కూడా కోరుకునేది అంటే మా మసీదు, ఈద్గా, ఖబరస్థాన్ 3 కోరుకుంటాం. ఆ 3 బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాయి. తర్వాత మనకు షాదీ తోఫా ఇస్తున్నారు, పేద వాళ్ళకు షాదీ తోఫా ఇస్తున్నారు, పెళ్లి కానుక ఇస్తున్నారు. మన ప్రతి ఒక్కటి బ్రహ్మాండం చెప్తున్నాం కదా. చాలా ధైర్యంగా బతుకుతున్నాం. మైనార్టీలు చాలా ధైర్యంగా బతుకుతున్నాం అనమాట. మా ఈ 2019 నుండి 24 జగన్ గారి ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలా బాగుంది మా ప్రభుత్వం. చూసారుగా, జనం నోట జగన్, నాయకుల నోట జగన్. జగన్ కావాలి, మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నారు.